ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక నూతన అంశంతో మరి మీ వద్దకు రావటానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ముందుగా పరిశుద్ధ గ్రంథం చదువుకొని మరి దిన అంశమును మనము ధ్యానం చేద్దాము. మరి చూసినట్లయితే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు నేను చదువుతాను. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడ, నాకు తెలియదని అంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మరొక అంశంతో నీ బిడల యొద్దకు నాయనా మీరు నడిపించిన విధానమును కొరకై నీకు వందనాలు. లేఖనము నీదినైనా ప్రభా, ఈ యొక్క లేఖనాలకు కర్తవు నీవే రంగం మీదకి వచ్చి ప్రభా, ఈ లేఖనాలలో ఉన్న సత్యమును మాకు బయలుపరచండి. అలాగే ప్రభా, ఈ గడియ వర్తమానమును ప్రభా మా కొరకు నీ ప్రవక్త ద్వారా పంపి ఉన్నావు. అలాగే ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ వర్తమానములలో ఉన్న నేటికి మాకు కావలసిన నాయనా ఆ గొప్ప సమాచారమును మాకు అందించడానికి ప్రభా, నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచి మాతో మాట్లాడి బలపరచండి. కేవలం నాయనా నీ నోటికి ఒక బోరగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకోమని నీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 1963 ఏప్రిల్ 22న మరి కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ప్రసంగించిన వర్తమానము, కృపా వర్తమానము, మెసేజ్ ఆఫ్ గ్రేస్, ఈ యొక్క అంశాన్ని మరి ఈ సందర్భంలో మనమందరము మరి ధ్యానించుదామని ప్రభు ఆత్మ ద్వారా ప్రేరేపించబడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే ఇక్కడ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇక్కడ మనం చూసినట్లయితే జెరుబ్బాబెలు తన చేతులతో పునాది వేశాడు. అక్కడ అతడు తలరాయిని కూడా తీసుకొని పెట్టించును అని లేఖనంలో మనం చూస్తున్నాం. గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, అతడు మూలరాయిని వేసినప్పుడు మరలా అతడే ఆ తలరాయిని కూడా పెట్టును అని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
ఆ ఒక కార్యమునకు ఆదియు అంతమును మన ప్రభువై ఉన్నాడు. దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలీలు నిషేధించిన రాయి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మూలకు తలరాయిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమస్తమును ఆయనే అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:8 ఆల్ఫా ఒమేగా నేనే, ఒకదానికి ఆదియు అంతమును నేనే. ఆయన A to Z అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసే ప్రధాన మూలరాయి అని మరియు ఆయనే తలరాయి అని మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కనుక ఆలోచన చేస్తే 7వ సంఘకాలపు దూత ఆ యొక్క పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు త్రిప్పునని లేఖనం చెప్తుంది. ఇప్పుడు ఆత్మ యొక్క శక్తి కింద సంఘమును నేను మరలా కడతాను అనటానికి ఆ యొక్క విశేషత సమానముగా ఉన్నది. అయితే ఎలా అని మనం చూస్తే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, మరి దేని చేత అని మనం ఆలోచన చేస్తే ప్రభు అంటున్నాడు, నా ఆత్మ చేతనే. కాబట్టి దేవుడు తన ఆత్మ చేతనే చివరి దినాలలో ఆ సంఘమును ఆ స్థానములో ఆయన నిలబెడతాడు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ యెహోషువతో ఉన్న రాజకుమారుడైనటువంటి జెరుబ్బాబెలు అతడే తలరాయిని తీసుకొని రావాలి. అతడు పునాదిని వేశాడు. అతడు జనులను పునాది యొద్దకు తీసుకొని వెళ్ళటానికి అది సాదృశ్యముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్త అంటున్నాడు, ఈ దీపస్తంభములు మరియు ఇతర కార్యములు యూదులు లేక సంఘము అనే ఈ రెండింటినీ కూడా అది స్పష్టముగా సూచించుచున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకా చూస్తే ఒలీవ చెట్లు అని ఇచ్చట పరిశుద్ధ గ్రంథము చెప్పబడుచున్నది. అన్యజనులమైన మనము ఆ మంచి ఒలీవ చెట్టు యొక్క వేరుతో అంటుకట్టబడిన అరణ్య చెట్టు కొమ్మ వలె ఉన్నామని ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ 2 కొమ్మల నుండి గొట్టములు బయలుదేరి 7 సువర్ణ దీపస్తంభముల యొద్దకు వెళ్ళి ఇవి 7 సంఘకాలములకు వెలుగును కలుగచేయుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఒక నిజమైన ఒలీవ చెట్టునకు ఒక అడవి ఒలీవ చెట్టును తెచ్చి ఆ కొమ్మను తెచ్చి అంటు కట్టబడినప్పుడు దానిలో నుండి 7 గొట్టాలు బయలుదేరినప్పుడు ఆ 7 సువర్ణ దీపస్తంభములలో నుండి దేవుడు తన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇప్పుడు మనం గమనిస్తే పెద్ద పిరమిడ్ను గూర్చి ప్రవక్త మాట్లాడుతూ దాని యొక్క నిర్మాణమును గూర్చి ప్రవక్త చెప్పి ఉన్నాడు. అదేంటంటే దాని యొక్క నిర్మాణకులు ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. కానీ ఆత్మపూర్ణుడు సమస్తమును దేవుని చేత మరి ఎరిగినటువంటి ప్రవక్త అది హనోకు కట్టాడని లేఖనాల ద్వారా రుజువు చేశాడండి. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలను చూడగలిగిన వారు ప్రవక్తలై ఉన్నారు. కాబట్టి దేవుడు తన ప్రవక్తలకు మరుగుగా ఉన్న వాటిని చూపిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ప్రపంచంలో చాలా గొప్పదిగా పిలువబడుచున్నటువంటి పిరమిడ్, ఆ పిరమిడ్కి తలరాయి లేదు. దయచేసి గమనించాలి. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఆ పిరమిడ్ కట్టడానికి కావలసిన యంత్రము నేటి మన దినాలలో మనం చూస్తే
మన దగ్గర ఉన్న ఏ యంత్రాలు కూడా ఆ వర్క్ చేయలేవండి. దయచేసి గమనించాలి. ఒక పిరమిడ్ కట్టడానికి మన దగ్గర ఏ శక్తి లేదు. దయచేసి గమనించాలి. ఎందుకనగా అది చాలా బ్రహ్మాండమైనది. టన్నుల కొలది బరువు గల పెద్ద పెద్ద బండల చేత అది ఆ స్థానములోనికి తీసుకొని రాబడింది. అది ఒకదాని మీద ఒకటి పెట్టుచు ఆ షేప్లోనికి దానిని తీసుకొని వచ్చుట మనము చూడగలము. కాబట్టి అవి ఒకదాని ఒకటి, అంటే ఒక రాతి మీద ఒక రాయి ఎలాగూ పెట్టబడిందని ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తే, ప్రవక్త అంటాడు దాని మధ్య ఒక చిన్న బ్లేడ్ కూడా పెట్టలేనంత, అంటే ఆ పెట్టడానికి కూడా గ్యాప్ లేదు అంటున్నాడు. అంటే అంత ఫిక్స్డ్గా ఆ రెండు రాళ్ల మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా కరెక్ట్గా రాళ్ళు సెట్ అయినట్టుగా అక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. కాబట్టి ఆ రెండు రాళ్లను కలపటానికి సిమెంటుతో దానికి ఎలాంటి పూత పూయలేదు. అవి ఆ విధముగా ఒకదానితో ఒకటి అతుకుబడి ఉండినట్లుగా అవి చక్కగా అమర్చి ఆ రాళ్లను పైకి పేర్చుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ప్రవక్త అంటున్నాడు యేసు క్రీస్తు యొక్క శరీరము కూడా ఆ విధముగానే ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క గొప్ప సాధనముతో మరియు ఆయుధముతో మనమందరము ఒకే వ్యక్తిలా ఉండునట్లుగా మనము చెక్కబడ్డాము అని ప్రవక్త చెప్తున్నాడు. మరి అపోస్తుడైనటువంటి పేతురు కూడా అంటాడు సజీవమైన రాళ్ళుగా మనము ఆయనలో కట్టబడి ఉన్నాము అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయనలో మన స్థానము మనము గుర్తించి చక్కగా ఆయనలో మనము అమర్చబడి ఉన్నట్లుగా మనము చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడే దానిని అలాగున నిర్మాణం చేయటానికి అనుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం చూస్తే ప్రవక్త అంటున్నాడు యంత్రములుగా ఉన్నటువంటి ఏ శాఖ కానీ, ఎలాంటి సిద్ధాంతాలు కానీ, ఏ ఉద్దేశాలు కానీ ఆ పనిని ఎన్నడూ చేయలేవు. దైవిక కార్యము జరగాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా అది సాధ్యము కాదు అని మనము గమనించాలి. ఎందుకంటే శక్తి చేత, బలము చేత దేవుని కార్యాలు జరగవు. కొన్ని కార్యాలకి మానవ శక్తి, మానవ బలము సరిపోదు. అది కేవలము దైవికమైనటువంటి బలము ద్వారానే, దైవికమైనటువంటి శక్తి ద్వారానే అది చేయబడటం జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా గమనిస్తే ఆ పిరమిడ్కి తలరాయి లేదు. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఎందుకు తలరాయి లేదు? ఆ తలరాయి వచ్చినప్పుడు వారు దానిని నిరాకరించారు. నిరాకరించబడిన తలరాయి ఒక దినము సంపూర్తి అవ్వవలసి ఉన్నది. ఇప్పుడు మనం గమనిస్తే ప్రవచనం ప్రకారము తలరాయి తప్పకుండా రావాలి. కాబట్టి ఆ తలరాయి వచ్చినప్పుడు వర్తమానమును చెప్పేటటువంటి రాజకుమారుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఆర్భటించుచూ చెప్పును. ఏ మానవుడు గర్వించకుండా ఉండుటకై క్రియల వలన కాకుండా మనము కృప ద్వారానే రక్షించబడ్డాము అనేటటువంటి విషయాన్ని గమనించాలని ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. ప్రైజ్ గాడ్. కాబట్టి కృపావర్తమానం అనున్నది మానవుని యొక్క కాళ్ళ క్రింద త్రొక్కబడి అవమానించబడినది. వానిలో కొందరు నిత్య భద్రత అనేటటువంటి దానిలోనికి వెళ్ళిపోయారు, మరికొందరు వేరే కార్యాలకు వెళ్ళిపోయారు. అయితే నిజమైన కృపావర్తమానము మారనిదిగా ఉన్నది. వాటిలో
ఎవరైతే సత్యమందు నడుస్తారో వారి నిత్య భద్రత క్రిందికి వెళ్ళుచున్నారు. కాబట్టి మరికొందరు ఆ కృపను త్రోసేసి ఆ యొక్క మరి దేవుని ద్వారా కలిగేటటువంటి ఆ రక్షణను త్రోసివేసుకొని నశించు మార్గానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కృప లేనిదే ఈరోజు మనం ఇక్కడ ఉండలేమండి. కాబట్టి దేవుడు ఆయన కృపను చాటడానికి, తాను దేవునిగా మరి నిరూపించబడటానికి ఆయన తన వాక్యము ద్వారా ఆయన దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుచుచూ ఉన్నప్పటికీ కూడా అనేకులు ఇంకా క్రియల వెనకాల వెళ్తున్నారండి. ఈ క్రియలు అని అంటే మానవుడు చేసేటటువంటి పనులు. ఈ క్రియలు మానవుడిని ఎన్నడూ కూడా రక్షించలేవు. విశ్వాస సంబంధమైనది నమ్ముట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇక్కడ మానవుని యొక్క కట్టుబాట్లు, మానవుని యొక్క పద్ధతులు, లేకపోతే ఇప్పుడు చెప్పగలిగింది మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నారండి? మీరు మా సంఘంలోకి రండి, మా సంఘంలో ఫలానా క్రియలు ఉన్నాయి, ఫలానా కార్యాలు మా సంఘాల్లో మేము చేస్తున్నాం, మా సంఘంలో మీ పేరు నమోదు చేసుకుంటే చాలు, మేము చేసేటటువంటి ప్రతి మరి మంచి కార్యాలలో మీరు కూడా పాలువారు అవుతారు, మేము ఎంతో ధర్మకార్యాలు చేస్తున్నాం, ఉపకారాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అనేటటువంటి ప్రతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డలే. ఎందుకని అంటే ప్రియులారా, దాన్ని చూసి పలుమంది వెళ్తున్నారు, కానీ అసలైన సత్యము ఒక్కటే. అదేంటంటే వాక్యమే సత్యమై ఉన్నది. వాక్యము లేకుండా, ఆ సత్యము ఎరగకుండా మనము అనేక కార్యాలు చేసిన ఎంత మాత్రము కూడా అది దేవుని సన్నిధిలో ఉపయోగకరము కాదు. కాబట్టి కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు, ఎన్నెన్నో మహత్కార్యాలు మరి వెంబడించవచ్చు. కానీ సరైన సత్యము లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే. బైబిలే చెప్తుంది, నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ఫలానా కార్యాలు మేము చేయలేదా అంటే ప్రభు వారికి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు అన్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ఎంత గొప్పదంటే అర్హత లేని వారి ఎడల కూడా ఆ కృప ఎంతో సహాయకారిగా ఉంది. మన అర్హతలను బట్టి, మన టాలెంట్స్ను బట్టి, మన విద్యను బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మన యొక్క ఆ వివేకాన్ని బట్టి, లేకపోతే లోకరీత్యా ఆ చురుకుతనాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ ఇది కాదండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలము దేవుని కృపే. మన మంచి క్రియలు ఏమి కూడా పనికిరావు, మన ప్రయాసలో లేదు, మన గొప్పతనాలలో ఏమీ లేదు. కనికరించు దేవుని కృప మీద అది ఆధారపడి ఉంది. కాబట్టి అపోస్తులైన పౌలు గారు 1 కొరింథీ 13:1 నుండి అదంతా కూడా చదివితే మంచిదే. అక్కడ అంటున్నాడు, దాని భావాన్ని మాత్రమే ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. చూసారా, చాలామంది అదే చెప్తున్నారు. మా చర్చిలో ఆత్మవరాలు ఉన్నాయి, మా చర్చిలో ఫలానా కార్యాలు ఉన్నాయి, మంచిదే, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, మంచిదే. కానీ లేఖనం చెప్తుంది చూడండి, ప్రేమ లేని వాడనైతే, చూసారా, మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఈరోజు ఇవి తప్ప అక్కడ మరే ఆర్భాటము లేదు, నిజమైన ప్రేమ లేదు. ప్రేమకు బదులుగా రకరకాలైన కార్యకలాపాలు ఉన్నాయి. ఇంకా అంటున్నాడు, అక్కడ ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను
గమనించాలి. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను అంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఎస్, చూసారా? ఇక వారి దగ్గర జరిగే కార్యాలు ఎంత గొప్పవైనా కానివ్వండి, కానీ ఈ అగాపే లవ్, దైవీక ప్రేమ, ప్రాముఖ్యమైన దేవుని హృదయమైన వాక్య సత్యమును గనుక మనము ఎరగకుండా ఉన్నట్లయితే అది వ్యర్థమండి. ఇంకా అంటున్నాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేకుండా, చూసారా, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు. కాబట్టి ఇది మనం చేసేది కాదు. దేవుని ప్రేమ లేకుండా పైన పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, గొప్పతనాల కోసం, పొగిడించుకోవడం కోసం, సోషల్ మీడియాలో మనం ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే దైవిక ప్రేమ లేనిదే, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. ఈ కార్యములలో ఏవి కూడా మనల్ని రక్షించలేదు. మన అవసరాలు తీర్చబడవచ్చు, ఏదైనా చేయవచ్చు, వాటి ద్వారా రక్షణ కలగదు. కేవలం దేవుని యొక్క కృపయే. మానవ జాతి అంతా కూడా దేవుని కృప మీదే ఆధారపడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇంకా మనం చూస్తే ఈ యొక్క కార్యాలు నిజమైనటువంటి విషయాలుగా చాలామంది భ్రమపరుస్తున్నారు. కానీ నిజమైన ప్రేమ దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంది. ప్రియులారా, గమనిస్తే గొప్ప విద్య కానీ, ఎలాంటి తర్బీదు కానీ, లోకరీత్యా మరి ఆధిక్యత కానీ లేని ప్రవక్తను, తన దాసుని దేవుడు కృప ద్వారా రక్షించుకున్నాడండి. విశేషమైన ఆ వరాలతో నింపి సర్వసత్యమును బయలుపరచడానికి దేవుడు వాడుకున్నాడు. ఒక విద్య లేని వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసి ఒక చిన్న గుడారం, అమెరికా దేశంలో ఒక చిన్న ఎన్నిక లేని స్థానంలో ఒక చిన్న గుడారములో నుండి వెలువడిన ఆ దీనమైన లేక కృపతో కూడిన సర్వసత్యము ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ఈరోజు ప్రవక్త ఒకరోజు అన్నాడు, నేను చెప్పే ప్రసంగాలన్నీ టేప్ అవుతున్నాయి, నేను లేకపోయినా ఈ టేపులు ప్రపంచమంతటికి వెళ్తాయి అని చెప్పాడు. ప్రవచనం నెరవేరింది. ఈ మధ్య కాలంలో మనం ఈ కరోనా వైరస్ గురించి ఎంతగా ఆందోళన పడ్డామో, ఆందోళన పడుతున్నామో, ఆందోళనతో ఎదురు చూస్తున్నామో, ఇవన్నీ కూడా ముందుగానే ప్రవక్త తన ప్రసంగంలో బోధించాడు. ఇలాంటి దినాలు వస్తాయని చెప్పాడు. అనేకులు మాస్కులు ధరిస్తారని చెప్పారు. ఒక మనిషి కలిసి తిరగలేని పరిస్థితులు వస్తాయని ముందుగానే ప్రవచించుట జరిగింది. ఎందుకు తన దాసుని దేవుడు అంతగా హెచ్చించాడు అని అంటే, అన్యజనుల కాలము ముగింపుకు వస్తే ఈ ముగింపు కాలంలో దేవుడు అన్యజనులకు ఒక ప్రవక్తను పంపాడు. చాలామంది నమ్మినా నమ్మకపోయినా మలాకి 4:5 ప్రకారము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లల హృదయాలను తండ్రులు అనగా అపోస్తులుల యొక్క మూల సిద్ధాంతము మీదికి, లేకపోతే ఆ సర్వసత్యములోనికి నడిపించటానికి దేవుడు తన ప్రవక్తను పంపాడు. హల్లెలూయా. ఎందరూ దానిని నమ్మి అలాగున నడుచుచున్నారో వారు దీవించబడుతున్నారు. ఎందుకంటే ఇందులో స్పష్టత క్లియర్గా ఉంది. దీని విషయంలో తిరిగే లేదు. దేవుడు తన దాసుని 7 ఖండాలకు 7 మార్లు త్రిప్పాడు. ప్రపంచవ్యాపితముగా అన్యజనులలో నుండి ఒక వధువును సిద్ధపరచటానికి దేవుడు తన దాసుని పంపుకున్నాడు. ఈ కృపా వార్త ప్రపంచాన్ని తలక్రిందులు చేసిందండి. ప్రచండమైన దైవ శక్తితో
ఆ యొక్క ప్రపంచ నలుమూలలను ఒక దీనుడు, ఇంకా చెప్పాలంటే విద్య కూడా ఎక్కువగా లేని ఒక పామరుడైన వ్యక్తిని ఈ ప్రపంచాన్ని షేక్ చేయటానికి దేవుడు నిలబెట్టాడు. అది దైవ కార్యం అంటే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా విద్యావేత్తలైనటువంటి సేవకులు మనకు కనబడుతున్నారు. వాళ్ళు వారి యొక్క తర్బీదులు, వారి యొక్క జ్ఞానము, వారి డీడీలు, బీడీలు, పిహెచ్డీలు ఇవన్నీ కూడా సంపూర్ణ సత్యములోనికి నడిపించేది కాదది. అది కేవలం భౌతికపరమైన కార్యము మాత్రమే. దేవుడు తన కృప ద్వారానే ఒక వ్యక్తిని పిలుచుకుంటాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంటే అతన్ని దేవుడు బలముగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మన డిగ్రీల ద్వారా, మనకున్నటువంటి టాలెంట్స్ ద్వారా, మనకున్నటువంటి విద్య ద్వారా దేవుడు ఎన్నడూ కూడా ఘనత పొందడు. అది ఆయనకు అక్కరలేదు. ఆయనకు కావలసినది ఏంటంటే అల్పులైన జాలరులను దేవుడు తన చేతిలో ఆయుధాలుగా వాడుకున్నాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ గడియ వర్తమానమును గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుని ప్రణాళికలో నీవు ఉంటే ఆ వాక్యము నేను తప్పక ఆకర్షిస్తుంది. ప్రభు కృప తోడయుండునుగాక. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ప్రవక్త దావీదును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదుకు దేవుని యొక్క కృప ఎలాంటిదో ఒకసారి మనం కూడా చూద్దాము. ఇక్కడ ఈ దావీదు దేవునికి ఒక నివాస స్థలము కట్టాలని ఉద్దేశాన్ని కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందసము, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ దావీదుకి ఒక ఆలోచన కలిగింది. నేను ఒక దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి ఒక మంచి గుడారములో నేను నివాసం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని యొక్క మందసమేమో ఆ యొక్క గొర్రెల లేకపోతే ఆ పశువుల యొక్క చర్మముల క్రింద అది ఉన్నది. ఎలాగైనా దేవునికి ఒక ఘనమైన ఆలయాన్ని కట్టాలని తన మనసులో అనుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ఇలాగూ చెప్పము, గొర్రెల కాపరి అయిన నిన్ను, ప్రైజ్ గాడ్, ఒకసారి ఆలోచన చేయండి. ఏ స్థితిలో నుండి దేవుడు పిలిచాడు? నీ తండ్రి యొక్క గొర్రెల దొడ్డిలో నుండి తీసి మరియు లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. ఈ విషయాన్ని చెప్పమని ఆ నాతాను ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి గమనించండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఆయన దానిని ఎట్లు చేయగలిగాడు? దేవుని యొక్క కృపను గురించి మనం ఆలోచన చేస్తే అత్యంత కడపటి వరకు, లాస్ట్ వరకు ఆయన కృప మనలను రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక దీనుడైన వ్యక్తిని దేవుడు తన పనిముట్టుగా వాడుకోవటానికి లక్ష్యం చేయించున్నాడని అంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. ఇందాక నేను చెప్పాను, ఆ దీనుడైన ప్రవక్తను అని నేను ఎందుకన్నానంటే, ప్రవక్తలు తయారు చేయబడలేదండి. ప్రవక్తలు తల్లి గర్భములో నుండే ప్రవక్తలై ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఇర్మియా ప్రవక్తను గురించి మనం బైబిల్లో చూస్తే, బాలుడని నువ్వు అనవద్దు, తల్లి గర్భములో నుండే నేను నిన్ను ప్రతిష్ఠించాను అన్నాడు. కాబట్టి నిజంగా ప్రవక్తలు వారు పుట్టుకలో నుండే ప్రవక్త పరిచర్య కోసం ఎన్నిక చేయబడిన వారండి. దేవునికి స్తోత్రం. నిజముగా అలాగున దేవుడు ఒక దీనుడైన వ్యక్తిని బహు ఘనముగా వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందరో మరి కొన్ని మిలియన్స్ పీపుల్ మరి ఆయన వాక్యాల చేత ప్రభావితులయ్యారు, స్వస్థత పొందుకున్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ గడియకు దేవుడు తన వధువు కొరకు దాచుయించిన మర్మములన్నీ కూడా తెలుసుకోవటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
లోకంలో ఇంకా ప్రజలు దేని వైపు చూస్తున్నారంటే ఆ గొప్ప పండితుల వైపు చూస్తున్నారు, ఆ యొక్క థియాలజీల వైపు చూస్తున్నారు, పాండిత్యం వైపు చూస్తున్నారు, మేధావుల వైపు చూస్తున్నారు, విద్యావంతుల వైపు చూస్తున్నారు. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దైవ శక్తిని వారు మరిచిపోతున్నారు. 2 తిమోతి 3:5 నుండి మనం చూస్తే వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారట, దేవుని శక్తిని వారు ఎరగరంట. ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మాది పలానా మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, క్యాథలిక్ అని, ప్రెస్బిటేరియన్ అని, పెంతెకోస్తు అని, పలానా అని. ఇంకా సేవకుల గురించి చెప్తున్నాం, మా సేవకులు ఒక పెద్ద బిలీనియర్ అని, పెద్ద విద్యావేత్త అని, ఆయనకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఉందని, ఆ చర్చి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని, ఏదేదో వేస్ట్ మాటలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు అక్కడ లేడండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన వాక్యంలో ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా సత్యమందు ఉంటాడు. మనం చెప్పుకునేటటువంటి గొప్ప గొప్ప దేవాలయాలలో ఆయన ఉండడో. ఈరోజు మరి ఈ గడియ వర్తమానంలో ఉన్నవారు కూడా ఆ యొక్క సంఘ శాఖల వలె వారు కూడా కాంపిటీషన్లో పోటీ పడుతున్నారండి. ఎంత ఘనమైన గృహాలు వారు కట్టుకొనొచ్చు, ఘనమైన ఆలయాలు కట్టుకొనొచ్చు, ఘనమైన వస్తువాహనాలను సంపాదించుకుంటూ పేరు ప్రఖ్యాతుల కోసం ఎగబడుట చూస్తే నాకేమనిపిస్తుందంటే ఎఫెసీ సంఘకాలం నుండి లౌదికీయ సంఘకాలం వరకు సాతాను ఒక్కొక్క దాన్ని పడగొట్టుకుంటూ ఎలా వచ్చాడో ఈ యొక్క వర్తమానము అని చెప్పుచున్న వారిలోనికి కూడా వాడు బయలుదేరి వివిధ గ్రూపులను క్రియేట్ చేసి వారి యొక్క గొప్పతనాలను హెచ్చించుకుంటున్నారు, వారి యొక్క ఘనతలను హెచ్చించుకుంటున్నారు. ఆనాడు ఈ సంఘ శాఖలలో ఏ రీతిగానైతే హెచ్చించుకుంటున్నారో ఈరోజు దీనిలో కూడా అనగా ఈ వర్తమాన సంఘాలలో కూడా అలా ఉండటం దుఃఖకరమో బాధాకరమో దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రవక్త అన్నాడు, ఏమన్నాడండి? ఆ సంఘము అనగా ఆ ర్యాప్చర్లో ఉండేటటువంటి ఆ వధువు ఎలా ఉంటుందంటే చాలా దీనంగా ఉంటుంది అన్నాడు. చాలా దీనంగా ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ హెచ్చింపుల కోసం పరిగెత్తదు, గొప్పతనాల కోసం పరిగెత్తదు, లేకపోతే ఈ ధన సమృద్ధితో తులతోగదు. ఈరోజు సాతానుగాడు దేనికి అడ్డం లేదండి. ఈ యొక్క వర్తమాన సంఘాలలో కూడా వాడు క్లియర్గా దూరి వాని క్రియలు చేస్తున్నాడు అనటానికి ఎలాంటి సందేహం లేదో. అవసరమైతే పరీక్షించి చూడండి లేఖనము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే నేను ఈ మర్మమును బయలుపరిచెదనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయచ్చు ఉండగా అతడు దాని యందు అర్భటించుచు అదే విధముగా ఆ కృపను చాటుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మారనివాడని, ఆయన నిత్యము కూడా నిలిచి ఉండు దేవుడని తన్ను తాను ఆయన ఘనపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రవక్త అంటున్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా, మీరు ఒక్కసారి చూడండి ప్రభు యొక్క జీవితాన్ని లేఖనాలలో నుండి పరీక్షించి చూడండి, ఆయన ఎన్నడూ కూడా గొప్ప వేదాంత శాస్త్రుల యొద్దకు వెళ్ళలేదు. ప్రధాన యాజకుడైన కైప దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటావని అడగలేదు. అతడిచే ఒకరోజు నిందింపబడటానికి మాత్రమే ప్రభు వెళ్ళాడు, కానీ ఈ గొప్ప గొప్ప వారిని ప్రభువు తన పరిచర్యలోనికి తీసుకోలేదు. ఈరోజు మనము కూడా వేదాంత పండితుల తర్జన భర్జనలో పడ్డాం. మనం కూడా అక్కడే ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడండి, ఒక గుడ్ స్పీకర్ అండి, మంచి సబ్జెక్ట్ మీద పట్టుందండి, సబ్జెక్ట్ మీద బాగా చెప్పగలడండి. ఈ ఆధిక్యతలు దేవునికి అవసరం లేదు. ఒక దీనుడైన వానిలో ఆయన నివాసం చేస్తూ ఆ దీనుని దేవుడు వాడుకుంటాడు. కృప చాలా గొప్పది. ఈ లోక ఏ ఆధిక్యతలు ఆ కృప ఎదుట నిలవలేవు.
దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకని ఆ వేదాంత పండితులను దేవుడు తీసుకోలేదు. ఈరోజు గొప్పవారిగా పిలువబడుచున్న ఈ జాడ్యము, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకునేటటువంటి లౌదికయ యొక్క ఛాయ, ఈరోజు సంఘ శాఖల యొక్క ఛాయ, ఆ సంఘ శాఖలను కూడా దాటి దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉందో దాన్నే సాతానుడు వెంటాడుతాడు. కాబట్టి ఈరోజు వర్తమాన సంఘాలలో ఆ వాక్యం ఉంది కాబట్టి వాడు అక్కడికి కూడా వచ్చి ఆ విత్తనాలను ఆ వాక్య వ్యతిరేకమైన వారిలో, లోకాశలు గల వారిలో ఆ విత్తనాలు తెచ్చి నింపేశాడు. అందుచేత వారు కూడా పోటీ పడుతున్నారు, వారు కూడా గర్విష్ఠులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఈరోజు మనము, లేకపోతే సంఘ శాఖలను పక్కన పెట్టండి, ఈ వర్తమాన సంఘాలలో కూడా కొన్ని ప్రాంతాలలో మనం సత్యమును గురించి చెప్పాలనుకున్నప్పుడు సేవకుడు ఎంతవరకు త్యాగం చేయగలుగుతున్నాడు? ఈ సేవకులు ఏమని చెప్తున్నారు? అయ్యా, మేము వాహనంలో వస్తున్నాం, ఫలానా, అందరని నేను అంటలేదు, కొందరని కంటే అధిక మంది అని మాత్రం నేను చెప్పగలను. వారందరూ ఏమంటున్నారు? మేము ఫలానా స్థలం నుండి ఫలానా స్థలానికి వస్తున్నాము, ఫలానా వాహనానికి ఇంత ఖర్చు అవుతుంది, ఫలానా దానికి ఇంత ఖర్చు అవుతుంది, మేము ఉండేటటువంటి హోటల్కి ఇంత ఖర్చు అవుతుంది, మాకు ఫలానిది చేయండి అని చెప్తున్నారే. ఒక ఆత్మ 1000 ప్రపంచాల కంటే, 10,000 ప్రపంచాల కంటే కూడా గొప్పదని పలు సందర్భాల్లో ప్రవక్త చెప్పినప్పుడు, ఆ ఒక్క ఆత్మను నీవు పట్టుకోవటానికి, ఆ ఒక్క ఆత్మను వాక్యం చేత వెలిగించటానికి నీవు మాత్రం ఎలాంటి త్యాగం చేయవు. కానీ ఈ దీనులైనటువంటి సేవకులు ఒకవేళ తాము కలిగి ఉన్నది కొంచెమే, లేకపోతే తాము తమ సంఘాన్ని మంచిగా వాక్యముతో పోషించుకోవాలని, వాక్యంతో బలపరుచుకోవాలని ఈ దీన సేవకులు ఆశపడి, అదిగో ఆ యొక్క గొప్ప మరి ఆ వాక్యం మీద పట్టు ఉన్నవారు, సబ్జెక్టు మీద పట్టు ఉన్నవారు కొంచెం ఈ దీన సంఘాలకు చెప్తే వారు మరింతగా షైన్ అవుతారనేటటువంటి ఆశ చేత వారిని పిలవాలంటే భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయే. మనలో రావాలి మార్పు. మొదటిగా మనలో రావాలండి. దయచేసి గమనించండి. ఆనాడు దీనుడైన ప్రవక్త ఏనాడు ఆయన డబ్బును ఆశించలేదు, పాపులారిటీ ఆశించలేదు, గొప్పతనాలను ఆశించలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే లక్షలాది ప్రజలు ఒక చోట ఎదురు చూస్తుంటే అక్కడికి వెళ్ళకుండా దీనులు మొరపెట్టగా ఆయన అక్కడికి వెళ్ళి సువార్త అందించాడు. దేవుని ఆత్మచేత నడిపించబడే సువార్థికులు, దేవుని ఆత్మచేత నడిపించబడే పరిచారకులు, దేవుని ఆత్మచేత ఈ 5 fold మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు నిజముగా ఆత్మచేత నడిపించబడితే త్యాగధనులై కదలాల్సిన సమయం ఇదే. కదలకుండా కూర్చొని నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నేను గొప్ప ఆధిక్యతలు కలిగి ఉన్నాను, గొప్ప బిల్డింగ్స్ కట్టుకున్నాను, గొప్ప కార్లు కొనుక్కున్నాను, నేను పలానా హోదాలో ఉన్నాను, నేను కథలను మెదలను, నా సంఘంలోనే నేను పోషించుకుంటాను, నాకు ఏ భారము లేదు, ఇదిగో వారు నన్ను పోషిస్తున్నారు, నేను ఇక్కడ స్థిరపడిపోయాను అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. 100% నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. దేవుడు ఆ బెస్త వారిని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? వారు గర్వించలేదు. చర్మకారుడైన సీమోను గృహములో పేతురు గారు నివాసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళి అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్తను అందించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు తారుమారైపోయాయి, చాలా ఘోరంగా తయారయ్యి అనుకరణకర్తలు ఎక్కువైపోయారు. ప్రవక్త అన్నాడు అంత్య దినాలలో అనుకరణకర్తలు ఎక్కువ మంది ఉంటారని. ఈ అనుకరణకర్తలు ఒక రకమైన జమీందారులాగా తయారైపోయారండి. చాలా బాధాకరము, విచారకరము. కొందరేమో తమ కలిగినవన్నీ విడిచి, ఆధిక్యతలను విడిచి, సమస్తముని విడిచి క్రీస్తు నిమిత్తము ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దీనులై సేవ చేస్తుంటే, కొందరు గర్విష్ఠులై చాలా గొప్పతనాల కోసం, వారి హోదాల కోసం, వారి డిగ్నిటీ కోసం, వాళ్ళ యొక్క పలుకుబడిని చూపించుకోవటానికి
ప్రయత్నాలు చేస్తున్నారే, ఎక్కడ ఉందండి పరిశుద్ధాత్మ? ఎప్పుడో నీకు ఈకాబోధైపోయింది. దేవుని ఆత్మ నిన్ను విడిచిందన్న సంగతి నీకు తెలియలే. ఆనాడు ప్రవక్త చెప్తూ సలోము మరి ఆ యొక్క సంసోన్ని దేవుని ఆత్మ విడిచిందన్న సంగతి అతడికి తెలియలేదంట. పెంతెకోస్తును గురించి ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే వర్తమాన సంఘాల పరిస్థితి కూడా అంతే అని నేను అనుకుంటున్నాను. దాంట్లో డౌటే లేదు. మీరు కావాలంటే లేఖనములో నుండి చూడండి, క్లియర్గా కనబడుతుంది. దాంట్లో ఛాయలు మీరు పట్టుకోగలుగుతారు. కాబట్టి ఆయన బెస్ట్ వారిని తీసుకున్నాడు. బీద మనుషులను, సామాన్య జీవితము జీవించే వారి యొద్దకు వెళ్ళి అచ్చట ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. గ్లోరీ. ఆ రోజు ఆయన అలా చేస్తే ఈరోజు వెళ్ళి ఆ రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి నేను నీకు బయలుపరుచుకుంటాను, నీవు ఇంత దశంభాగం ఇవ్వండి, ఇంతగా మా చర్చిని డెవలప్ చేయండి అని దేవుడు చెప్తాడా? నెవర్ నెవర్ నెవర్. ఆయన ఎన్నడూ అలా చెప్పడండి. ఆయన మొదట ఎలా ఉంటాడో ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకవేళ జక్కయ్య వంటి ధనికుడి ఇంటికి ఆయన వెళ్ళవచ్చు, కానీ అతడు లోబడి తన కలిగినదంతా మరలా బేదలకు రెండంతలుగా ఇచ్చేశాడు. అలాంటి వారిని దేవుడు టచ్ చేస్తాడు. అంతేగాని డబ్బు కావాలి, దేవుడు కావాలి, రెండు కావాలనే వారి దగ్గర దేవుడు ఎన్నడూ ఉండడు. కాబట్టి ఆ బెస్ట్ వారిని, లోకములో ఘనత లేని వారిని, విద్య లేని వారిని పిలిచి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునిగా చేస్తాను అన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి యూదుల నుండి అన్యజనుల యొద్దకు ఇప్పుడు వెళ్ళి మనం ఇప్పుడు చూసిన విధముగా ఈ అంత్య దినములలో ఆయన యొక్క నామము కొరకు ఒక గుంపు జనులను ఆహ్వానించుచూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కృప. ఆ శబ్దము ఎంత మధురముగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన దీనుడై ఉన్నాడండి. కాబట్టి ఆయన గనులను, ఘనత వహించిన వారిని పిలవల, పేరెన్నిక గన్న వారిని పిలవల. గ్రూపులు అయిపోతున్నారు. నేను ఫలానా అండి. కొంతమంది ఇంకా కొంచెం మోసం తయారైంది. ప్రతి వారు కూడా మేము అన్యులమని చెప్పుకుంటున్నారు, లేకపోతే మేము నామకార్థ క్రైస్తవులము అని ఆ స్థితిలో నుండి వచ్చామని చెప్పుకోవట్లే. ఎందుకంటే వలలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ వలలు ఏంటంటే కేవలము ఆత్మ ప్రేరేపణ చేత నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని పట్టుకునే వలలు కాదు. ఈ ధనికులను పట్టుకునే వలలు, గొప్ప వంశపు వారిని పట్టుకునే వలలు. ఈ వలలు ఎక్కువైపోయాయి. అసలైన సంగతి మర్చిపోయారు. దేవుని యొక్క అసలు ప్రణాళిక విడిచి అనవసరమైన వాటి వెనకాల అతి వేగముగా గెహాజీ వలె పరిగెట్టువారు ఎందరో ఈ వర్తమాన సంఘాలలో ఉండుట దుఃఖకరమో. అది సంఘ శాఖలలో ఉంటే అది విడవబడింది అయితే అవ్వచ్చు, కానీ ఈరోజు త్యాగపూరితమైన పరిచర్యగా ఉన్న ఈ పరిచర్యలో కూడా, ప్రభువుకి ఇష్టమైన వధువులో కూడా అలాంటి వారు ఉండుట దుఃఖకరమో బాధాకరమో. అయితే నిజ జనాంగాలు ఉన్నారు. వారిని దేవుడు ఎన్నడూ కూడా మోసపడనీయడు. వారిని ఎవ్వరు కూడా మోసపుచ్చలేరు. వారు ప్రభువు మాట మీద, మాధుర్యమైన ఆయన స్వరము మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఆ కృప యొద్ద నిలిచి ఉన్నారు. అట్టి వారిని దేవుడు ఎన్నడూ విడవడు. ఆయన తన వాక్కును పంపి వారిని స్థిరపరిచి, బలపరిచి ర్యాప్చర్లో కొనిపోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే ప్రవక్త ఏదేను తోటలో జరిగిన విషయాల దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఈ కృప చాలా ప్రాచీనమైనది. ఇక్కడ ఈ ఏదేను తోటలో మనం ఆలోచన చేస్తే ఈ మానవ జాతి ఆ తోటలో దేవుడు సృజించినప్పుడు ఆ చీకటి గల ఉదయమున ఆ చిన్న స్త్రీ, ప్రవక్త చెప్తున్నాడు, ఆ వేరుపరుచు గీతను దాటినప్పుడు, దేవుడు ఏదొద్దన్నాడో ఆ గీతను దాటినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి మరియు తాను చేసిన ఆ చెడు కార్యమును తన భర్త కూడా చేయనట్లుగా అతడిని మరులు కొలుపుట చేత అప్పుడు ఆ నియమము, అనగా దేవుని యొక్క నియమము బ్రద్దలైపోయింది. ఈ నియమమునకు ఒక శిక్ష దేవుడు ముందుగానే ప్రకటించాడు.
మరి ఆయన అలా ప్రకటించకపోతే అది నియమము కాదు. ఇప్పుడు నియమము అంటే ఒక రూల్, ఒక మరి దానికి ఒక సిన్సియర్గా దేవుడు ఒక కార్యాన్ని దానికోసం నిర్ణయిస్తాడు. ఓకే, ఏమన్నాడు? డెఫినెట్గా చెప్పాడు. ఏమన్నాడు? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మొదటి తీర్పు సింహాసనము ప్రవక్త అన్నాడు భూమి మీదే ఉండినది, అది ఏదేను తోటలో ఉండినది. అలాగే చివరి తీర్పు కూడా, లేక తీర్పు సింహాసనం కూడా భూమి మీదే అంత్యకాలమందు ఉండును. మరి అది ఆ ధవల సింహాసనము అని ప్రవక్త అంటూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూస్తే ఆ దేవుడు యెహోవా క్రిందికి వచ్చినప్పుడు ఒక్క నక్షత్రము కూడా ప్రకాశించుటకు అక్కడ లేదు. ప్రవక్త ఊహిస్తూ చెప్తున్నాడు. ఒకప్పుడు వెలుగుగా ఉండు ఆ చిన్న ఏదేను తోట ఆజ్ఞను అతిక్రమించిన పిమ్మట ఎంతో చీకటితో నిండిపోయినది. ఎందుకనగా పాపమనునది దానిని కప్పివేసి వాని మధ్య ఉన్న వెలుగును తీసివేసినది. ఈరోజు నిజమైన వెలుగు వాక్యం అనే సంగతి మర్చిపోతున్నారు. ఎప్పుడైతే వాక్యాన్ని త్రోసేస్తారో, ఈరోజు చర్చెస్లో సంఘశాఖలను పక్కన పెట్టండి, ఎందుకంటే అవి ఎప్పుడో పడిపోయాయి. ఈరోజు మన సంగతి మనం ఆలోచన చేస్తే ఆ చర్చిలను చక్కగా డెకరేట్ చేసి ఎంతో, అసలు నిజం చెప్పాలంటే సంఘశాఖల వారితో పోటీ పడి చేస్తున్నారండి. దాన్ని అలంకరించటంలో సంఘశాఖల వారికి మీరు పోటీ తగులుతున్నారు. పెంతెకోస్తును దేవునాత్మ వదిలేసింది ఒకరోజు. ఈ గడియ వర్తమానం వచ్చింది. వర్తమానాన్ని దేవుడు వదులుకోడు, కానీ ఆ వర్తమానములో నామకార్థంగా వ్రేలాడుతున్నారే, వారిని దేవుడు ఎప్పుడో వదిలేశాడన్న సంగతి వారికే అర్థం కావట్లా. దయచేసి గమనించాలని నేను మనవి చేసిన గొప్ప హోదాలు. ఈరోజు అంతర్జాతీయ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కదా, మీరు ఆలోచన చేశారా? ఈరోజు మనకేంటంటే దేవుని వాక్యము మన మధ్య ఉంటే మనకి టేస్ట్గా ఉండదు. ఎవరో మళ్ళా విదేశాల నుండి వచ్చి దాన్ని మనకి మరలా ఏమని చెప్పాలి, అది కరెక్టే అని చెప్తే అప్పుడు నమ్మేటట్టుగా ఉన్నాం మనం. ఎవరో ఒకరు చెప్పాలి, లేకపోతే మనం నమ్మం. నో అండి, ఇంత స్పష్టంగా దేవుడు తన ప్రవక్తను పంపి 1100కు పైగా ప్రసంగాలు మనకిచ్చి వాటన్నిటిలో సత్యాన్ని తేటగా మనకు చూపిస్తే నీకెందుకు గ్రహింపు కలగట్లేదంటే, చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది రకరకాలైన బోధల్లోకి వెళ్ళిపోతున్నారు, చాలామంది ఆ ఎత్తబాటుని జరిగిపోయిందని, ఆ మిలీనియంలో ఉన్నామని, మరి కొంతమంది ఈ 7 థండర్స్ అని, ఏంటేంటో ఆ కొనసాగింపని ఎన్నో వచ్చాయి. ఇంకా అక్కడితో ఆగారా? బ్రెన్హామే క్రైస్ట్ అనే స్థానంలోకి వెళ్ళిపోయారు. ఎన్నో వచ్చినాయి. ఓకే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని మరి ఆ యొక్క యోధా పత్రికలో వ్రాయటం జరిగింది. ప్రవక్త కూడా తాను సజీవంగా శరీరంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్కు ప్రతిధ్వనించింది, ఈరోజు ప్రతిధ్వనిస్తూ ఉంది. అయినా కూడా కొంతమంది వెళ్ళిపోయారు. వారిని సరిచేయాల్సిన బాధ్యత ఎవరి సంఘములో వారికి ఉంది. దీని గురించిన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేదు. మనము లేఖనాన్ని స్పష్టంగా చూస్తే ఒక మాట చెప్పన, ఎవడైనా ఏ గూటి పక్షి ఆ గూటికి చేరక తప్పదో. మనం ఎన్ని చెప్పినా అవి అదే కరెక్ట్ అంటాయి, కానీ అది 3 కాళ్ళైనా కరెక్ట్ అంటాయి, కానీ మనం ఎన్ని వాదోపవాదనలు చేసినా అవి అంగీకరించవు. అది అందులో లేదు కాబట్టే వెళ్ళిపోయింది. అలాగున మన సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైన వాటి మీద పెట్టుచున్నాం.
అయితే అసలైంది ఏంటంటే సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ సత్యము వాక్యమై ఉన్నది. కాబట్టి నీవు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండు, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండు, ఆ వాక్యముతో నిలిచి ఉండు. ఆ వాక్యముతో నీ ప్రజలు లేక నీ సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు నిలుచున్నట్లుగా నువ్వు బోధించుకో. అప్పుడు ఏదైనా ఉంటే దేవుడే చూస్తాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, పాపముతో నిండిపోయిన ఏదెను తోటలో మీరు ఒకసారి గమనించండి, ప్రభువు గర్జించు ఉరుము వలె ఆ తోటలోనికి వచ్చి అక్కడ సంచరించుచు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని కేకలు వేశాడు. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఆదాము గమనించాడండి, తాను దిగంబరిని మరియు దేవుని ముందు పాపము చేసి తినని ఆదాము గ్రహించినప్పుడు తనను తాను మరుగుపరుచుకొని మరియు తనంతట తానే ఒక మార్గమును ఏర్పరచుకొనుటకు ప్రయత్నించను, కానీ అది సాధ్యము కాలేదు. దేవుడు కొన్ని గొర్రెలను చంపి వాటి యొక్క చర్మమును తీసి ఆ పాపమును కప్పుటకు మరి వారికి తొడిగించాడు. దీని వెనకాల మర్మం ఏంటంటే, ఈ పాపము తీసివేయబడాలంటే ఏదో ఒకటి తన ప్రాణమును అర్పించక తప్పదు అని అక్కడ రుజువు చేశాడు. కాబట్టి మనము నేటి దినాల్లో చూస్తే చర్చిల్లో చేరితే మా చర్చికి రండి మీ పాపం పోతుంది, ఇదెంత దుర్మార్గమైన పని అండి. ఒక చర్చిలో మనం వెళ్ళినంత మాత్రాన పాపం పోతుంది. ఆ పాపం వ్యక్తిగతమైనది. కాబట్టి వారు ఏమనంటున్నారు, అక్కడ ఆ యొక్క పశ్చాత్తాపం ఉండదో మరి ఏమో ఉండదో, అక్కడికి వెళ్ళి సంఘ సభ్యులుగా ఉండి సంఘ కార్యకలాపాలలో పాల్గొనినంత మాత్రాన ఏమీ కూడా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే. తడిలేని కళ్ళతో ఎనలేని ఆరాధన ఎంత చేసినా ఉపయోగం లేదండి. మనలను మనము దేవుని సముఖములో పరీక్షించుకుంటే, ఆ కల్వరి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మనం ఎంత దౌర్భాగ్యులమో, మన స్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ ఏదేను తోటలో జరిగినటువంటి ఆ నష్టం, ఆ పాపం అంధకారంగా మార్చేస్తే కృపగల దేవుడు వచ్చి అక్కడ వారిని శిక్షకు పాత్రులుగా వారు నిలబడి ఉన్నప్పుడు వారిని దేవుడు నాశనం చేస్తే ఇక మానవ జాతే అక్కడ మిగలదండి. మానవ జాతి అక్కడ మిగలదు. ఎందుకంటే మరణము మానవ జాతి మీద ఉంది. చివరికి ఆ ఏదేను తోట మళ్ళా అడవి మృగాల పాలైపోతుంది. కానీ కృపగల దేవుడు చేసిన పనేంటి? ప్రియులారా, మీరు భయపడవద్దు. నేను మీ కొరకు ఒక మెస్సియాను అనుగ్రహిస్తాను. ఎంత కృపగల దేవుడండి. ఆ స్త్రీ సంతానము వస్తుంది. ఆ స్త్రీ సంతానము దాని తల మీద కొడుతుంది. అర్థమైందా? ఆమె మడుమ మీద అది కొట్టి మోసగించవచ్చు, కానీ దాని తలను చితగొట్టే దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ పడిపోయిన మానవులను తిరిగి నిలబెట్టడానికి దేవుడు తన కృపను పంపాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి. హవ్వ మీద ఆదాము, సర్పం మీద అవ్వ. అయితే దేవుడు భయపడవద్దు అన్నాడు. మీరు కృపచేత రక్షించబడతారు. మీ కొరకు ఒక కృప మీ మధ్యకు తేబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రీతిగా ఎప్పుడైతే దేవునికి స్తోత్రం అక్కడ ఒక ప్రామిస్, ఒక నిబంధన వారికి ఇవ్వటం జరిగింది. ఒక ధైర్యం, ఒక భరోసా అక్కడ ఇవ్వటం జరిగింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనిస్తే ఒక మానవుని కోసమో
దేవుడు ఒక దూతను చంపడు, ఎందుకంటే వారు ఆత్మలై ఉన్నారు. కాబట్టి అది దేవునికి సమంజసముగా ఉండదని ప్రవక్త చెప్తున్నాడు. ఒక నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఆయన ఉండాలంటే దానికోసం ఆయన వెల చెల్లించాలి. కాబట్టి దేవుడు ఆ మరణము నుండి వారిని తప్పించటానికి తానే శరీరధారిగా, ఆమెన్ ఆమెన్ ఆమెన్, తానే శరీరధారిగా ఈ లోకానికి దిగి రావలసి వచ్చినది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఓ అల్పమైన శరీరం అనే గుడారములో ఆయన నివాసం చేసి మనందరి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కృపగల దేవుడు! ఆయన తన స్వరక్తము చేత మనలను కొన్నాడు, మనలను విమోచించుకున్నాడు. యేసుక్రీస్తు అనే మానవ శరీర రూపంలో ఆయన మరణించాడు. అది వాగ్దానము చేయబడిన మెస్సియాను తీసుకొని వచ్చిన కృప. దేవునికి స్తోత్రం. నిజముగా ఆయన కల్వరిలో మరణించకపోతే, ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే, ఆయన మన కోసం బలియాగము అవ్వకపోతే, ఆయన ఆ ఘనకార్యమును ఆ సిలువలో చేయకపోతే మానవ జాతికి విమోచనే లేదు. ఇప్పుడు చూడండి, న్యాయంగా వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించినప్పుడు వారు ఖచ్చితంగా పొందుకోవలసినది ఏంటి? శిక్ష. అయితే శిక్షకు బదులుగా దేవుడు కృపను ఇచ్చాడండి. అది ఆయన యొక్క ప్రేమ. చాలా గొప్పది ఆ ప్రేమ, అగాపే ప్రేమ. అర్హత లేని వారి ఎడల అది కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆదాము హవ్వలు పాపము చేసి పాప దాస్యత్వంలో ఉన్నప్పుడు ఆయన కృపను అనుగ్రహించాడు అక్కడ. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కృపా వర్తమానాన్ని త్రోసివేయకండి. ఇది కనుక త్రోసివేస్తే మరొక అవకాశం మీకు లేకపోవచ్చు. ఎందుకంటే ప్రవక్త వెంటనే నోవాహును గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నోవాహు దినాలలో మనం చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అతనికి ఒక కుటుంబం ఉన్నది. అతడు దేవుని యందలి, ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూడండి, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకమును కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని సొలొమోను చెప్పిన వాక్యాన్ని అక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు ఈ భయభక్తులు ఈరోజు ఎలా ఉన్నదంటే ఒక జోక్ అయిపోయిందండి. ఏమైపోయింది? ఒక జోక్ అయిపోయింది. ఎందుకంటే అది హేళన చేయబడుతుంది, హేళన చేయబడుతుంది. ఈ రోజుల్లో దేవుడు ఏంటంటే, ఏ రోజుల్లో అయినా దేవుడు ఉన్నాడు. ఆకాశము తనకు తానుగా ఏమి కలగజేసుకోలే, ఏ వస్తువైనా తనకు తానుగా రూపించబడల, గాలి తను తాను సృజించుకోలేదు. దాని వెనకాల ఒక కర్త ఉన్నాడు. ఆ కర్తే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ నోవాహు ఆ తరము వారందరూ కూడా చెడిపోయి ఉన్నప్పుడు నోవాహు దేవుని ఎడల ఎందుకు భయం కలిగి ఉన్నాడు? దేవుని ఎడల ఆ భక్తి అతనిలోనికి ఎందుకు వచ్చింది? నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఎన్నిక లేని నన్ను, నేను ఎప్పుడు కూడా దేవుని సేవ చేస్తాననేటటువంటి ఆలోచన నాకు లేదండి. చాలామంది స్నేహితులతో ఉంటూ లోకపరమైన వాటితో పరిగెడుతూ ఈ లోకమే మరి శాశ్వతముగా, ఇక అవతల ఏముందో మనకు తెలియదు, కానీ బ్రతికితే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఈ లోకానుసారమైన జీవితంలో ఏదేదో ఆశలతో పరుగు పెడుతూ ఉన్న నన్ను దేవుడు పట్టుకున్నాడు. దేవుని సేవ చేస్తానని నేను కాలర్ ఎగరేసుకొని రాల. ఆ అర్హత నాకు లేదని నాకు తెలుసు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, నలుగురిలో ఉండేది నాకు రాదు, మాటల టాలెంట్ నాకు లేదు, లోకపరమైన ఎలాంటి జ్ఞానము నాకు లేదు. దానికి నేను సూట్ కాను అనుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళేటటువంటి సహవాసంలో గొప్ప గొప్ప విద్యావేత్తలైన సేవకులు వచ్చేవారు. వారు తెలుగువారే అయినా ఇంగ్లీష్లో వారు బోధించాలి. వారు ఇంగ్లీష్లో బోధిస్తే తెలుగులో అనువాదం చెప్పేవాళ్ళు.
కాబట్టి నేను అనుకునేవాడిని, ఓహో, సేవ చేయాలంటే బాగా ఎడ్యుకేటర్ అయి ఉండాలి, సేవ చేయాలంటే బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, సేవ చేయాలంటే బాగా చదువుకోవాలి, సేవ చేయాలంటే ఇంకా బైబిల్ అవగాహన చేసుకోవాలి, సేవ చేయాలంటే బైబిల్ పరిజ్ఞానం కావాలి, సేవ చేయాలంటే బైబిల్ పండితుడిని కావాలి అనుకున్నాను. ఇది ఎలాగో మనలో లేవయి, ఈ టాలెంట్స్ మనలో లేవు కాబట్టి ఇక దీనికి నేను అర్హుడను కాదు అనుకున్నాను. కానీ దేవుని కృప ఒక దినము వచ్చినప్పుడు నువ్వే నాకు కావాలన్నాడు దేవుడు. అయ్యా, నేను యోగ్యుడను కాదు, అర్హుడను కాదు, ఏ టాలెంట్స్ నాకు లేవు, నీ టాలెంట్స్ అక్కర్లేదు. ఆనాడు మోషే సకల విద్యలలో ప్రవీణుడు, మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. కానీ దేవుడు అతని యొక్క విద్యను ఆ యొక్క మిద్యాను దేశంలోనికి పంపించిన తర్వాత పూర్తిగా తన అవతారమే మారిపోయింది. ఖడ్గము పట్టిన చేతులు కర్రను పట్టుకున్నాయి. ప్రజలను పరిపాలించేటటువంటి వ్యక్తి గొర్రెల కాపరిగా మారిపోయాడు. రాజవస్త్రాలు వేసుకొని ఆ గొప్ప సౌభాగ్యములో ఊరేగవలసిన వాడు ఆ ముతక రగ్గు కప్పుకొని దుర్వాసన కొట్టే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి 80 ఏళ్ల వయసులో బహు నిరుత్సాహవంతుడై ఉన్నప్పుడు దేవుని చేత కదపబడి దేవుని కొరకు మరి 40 సంవత్సరాలు బలమైన సేవ చేసిన నాయకుడిగా మారాడు. ఒక నాయకుడిని దేవుడు తయారు చేయాలండి. ఈ లోక టాలెంట్స్ కాదు, విద్య కాదు, జ్ఞానం కాదు, మరేమి కాదు, అలాంటి వాటి అన్నిటి నుండి దేవుడు వారిని వేరు చేస్తాడు. ప్రభు కృపలో ఒక చిన్న కుగ్రామంలోకి నేను వెళ్ళాను. అది నా సేవ ప్రారంభ స్థలం. సరైన ఆహారము, సరైన వస్త్రాలు, సరైన జీవన శైలి అక్కడ లేదు. ఈ ఆధునిక విధానాలు అక్కడ లేవు. వాహన సౌకర్యాలు కూడా లేవు. అక్కడ దేవుడు నన్ను పారవేశాడు. నేను అనుకున్నాను దేవుడు నన్ను విసిరివేశాడు, పారవేశాడని. కానీ ఆయన అనాది సంకల్పం ఎంత గొప్పదో తర్వాత నేను తెలుసుకున్నాను. నా విద్య, నా జ్ఞానము, నా తెలివి అంతా విసిరికొట్టి దేవుడు ఆయనలో పరిపూర్ణత ఎలాంటిదో అక్కడికి వెళ్ళాక ఈ వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది ఏమని నేను చెప్పగలను? పరుగెత్తు అని ఎందు ఏమి లేదు, ప్రయాసపడు అని ఎందు ఏమి లేదు. కృప చూపిన దేవుడని తప్ప ఇంక ఏం చెప్పగలనండి? కేవలం ఆయన కృప మాత్రమే. అరణ్యములో నేను దాగి ఉన్న అరణ్యానికి వచ్చి దేవుడు తన వర్తమానాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. తన స్వజనుల మధ్య మోషేని దేవుడు పిలవలేదు, కానీ మిద్యాను దేశం వెళ్ళిపోతే అక్కడ సమయం ఆసన్నమైనప్పుడు పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. చెడిపోయిన నోవాహు కాలంలో నోవాహు తన నీతిని ఎలా కాపాడుకున్నాడు? ఎందుచేత తన కుటుంబము మాత్రమే రక్షించబడింది? అతడు ఒక్కడు మాత్రమే ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు? అతడు కూడా చెడిపోవచ్చు కదా. ఏమని చెప్పగలమండి? అది దేవుని కృపయే. ఆ కృప ద్వారానే తను రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడింది. ఆమేన్. మిగతా లోకమంతా నాశనం అయిపోయింది. ఈరోజు మనం ఎందుకు ఈ యొక్క కృపలో ఉన్నామంటే అది ఆయన దయ తప్ప, ఆయన దయా సంకల్పం తప్ప మన ప్రయాస కాదు, మన టాలెంట్స్ కాదు, మన గొప్పతనాలు కాదు, మనలో ఉన్న ఏ ఆధిక్యతలు కావు అని రుజువు చేయబడింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా ప్రవక్త అన్నాడు అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహామును గురించి మనం చూస్తే అతడు ఆ యొక్క మరి కల్దీయుల దేశంలో అతడు కాపురం ఉంటూ, మీరు దయచేసి గమనించాలి, ఆ విగ్రహారాధికుల యొక్క గుంపులో ఉంటూ, ఆ యొక్క ప్రదేశంలో ఊరు అనేటటువంటి పట్టణంలో, ఆ రాజనగరిలో ఉంటూ, ఆ ముఖ్య పట్టణంలో ఉంటూ, అతడు ఆ ప్రాంతంలో మరి గొప్పవాడై ఉన్న ఎలాంటి పరిశుద్ధ గ్రంథాలు అతడికి లేవు. కానీ అక్కడ దేవుని కృప ఆ వ్యక్తిని ఎన్నుకుందండి. ఎన్నుకొని దేవుడు అబ్రహాముని వేరుపరిచాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, మీరు దయచేసి వినండి.
అబ్రహాము దేవుని యొక్క ఓర్పును, నిజంగా అబ్రహాము ఎంతగానో శోధింపబడుట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అన్నిటికీ అతడు తట్టుకున్నాడు, అన్నిటికీ అతడు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ దేశంలో నుండి, ఆ కల్దీయుల దేశంలో నుండి బయటకు వచ్చాక ఒక ప్రాంతానికి పంపి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మరలా నీతో చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే దేవుడు ఉంచిన స్థలములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము మనకు కూడా నేటి దినానికి సాదృశ్యముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నుకొని కృప ద్వారా అబ్రహామును తీసుకొని మరియు అతన్ని రక్షించాడు. ఆ విధముగానే కృప ద్వారా ఆయన మనలను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు మనము ఆయనను విసిగిస్తున్నాము, ఎన్నోసార్లు మారాము చేస్తున్నాము, ఎన్నోసార్లు దేవునిని విసిగిస్తూ ఉన్నాము. అయినా కూడా కృపగల దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మనం ఒక దైవిక స్వస్థతను పొందుకుంటే, ప్రవక్త అంటున్నాడు, మనము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తామో ఆరాధిస్తాం, వెంటనే రెండవ రోజు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, మనం ఎంత నమ్మామో అంత అవిశ్వాసులం అయిపోతాము అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఇలాగనే ఒకరోజు ఆయన స్తుతిస్తాము, ఒకరోజు సనుగుతాము, ఒకరోజు ఆనందిస్తాము, ఒకరోజు బాధపడతాము. ఎన్ని చేసినా ఆ మహాకృపగల దేవుడు మనల్ని భరిస్తూ మనల్ని పిలిచిన స్థానంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఉండమన్న స్థలములో ఉండకుండా మరి ఆ దేవునికి వ్యతిరేకమైన ప్రజల మధ్యకు వెళ్ళిపోయాడు. ఆ ఈజిప్ట్లో, ఐగుప్తు ప్రాంతంలో అక్కడ మరి ఉంటున్నప్పుడు ఆ రాజు చూసి ఈ యొక్క శారాను, మీరు దయచేసి గమనించాలి, ఈ శారాను కోరుకున్నాడు. శారాను గురించినటువంటి సమాచారము అక్కడ వారికి తెలియజేయడం జరిగింది. అందుకని ఇప్పుడు అబ్రహాము వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే, శారా, నీవు నన్ను సోదరుడు అని చెప్పు, లేక నాకు నీవు చెల్లెలుగు అని చెప్పు అన్నాడు. ఇక్కడ దయచేసి గమనిస్తే ఒక అబద్ధము అక్కడ ఆడినప్పుడు నిజంగా దేవుని యొక్క ఉగ్రత రావాలి. అసలు ఇంత పరిస్థితి అబ్రహామునకు రావటానికి గల కారణం ఏంటి? దేవుడు ఉండమన్న చోటున ఉండకుండా, దయచేసి గమనించాలి, ఉండమన్న చోటున ఉండకుండా కరువు వచ్చిందని వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు. చాలాసార్లు మనం చేసే పనులు అయ్యే, కొంచెం జ్వరం వచ్చిందని, కొంచెం బలహీనత వచ్చిందని, కొంచెం అది వచ్చిందని, ఇది వచ్చిందని దేవుడు ఉండమన్న స్థానంలో నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా మళ్ళా పాత స్థితిగతుల మధ్యకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాం. దేవుడు దేన్ని విడిచి మనల్ని బయటికి వేర్పరిచాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి దూరాలని చూస్తామండి. ఇజ్రాయేలీలు కూడా సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. అందుచేతనే అనేక మంది అరణ్యంలో రాలిపోయారు. మన పాత జీవితాలను, పాత స్నేహాలను, పాత స్థితిగతులను ఎన్నడూ కూడా మనం చూడకూడదు. మనం సాగిపోయేటటువంటి వారమే కానీ ఆగిపోవు వారము కాకూడదు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెను ఆ యొక్క ఐగుప్తు రాజు తీసుకొని వెళ్ళాక నిజంగా అబ్రహాము పశ్చాత్తాపపడ్డాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అబ్రహాము యొక్క పశ్చాత్తాపము మీరు ఆలోచన చేయండి. ఇతడు ఒక నీతిపరుడై ఉండి అబద్ధమాడిన దేవుడు దాన్ని ఎన్నిక చేయలేదండి. ఒక పశ్చాత్తాపముతో కూడుకున్నటువంటి హృదయము
వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుని కృప వెళ్ళి తన భార్యను విడిపించింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాములో లోటుపాట్లున్నా, అబ్రహాములో సమస్య ఉన్నా, అబ్రహాము శరీర రీతిగా అతని ప్రవర్తనలో ఏదైనా కొన్ని ఎగుడు దిగుడులు ఉన్నా, ఒడుదుడుకులు ఉన్నా, దేవుడు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అబ్రహాము నీతిమంతుడని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నీవు గమనించినట్లయితే, ఇక్కడ మనం సాక్ష్యాన్ని గమనిస్తే, దేవుడు వారి యొక్క పాపములను మరుపు అనేటటువంటి సముద్రములో పారవేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, కృప మాత్రమే మనల్ని కాపాడుతూ ఉంది. మనము గతంలో ఎలాంటి సంఘశాఖల ఆ యొక్క నీడలో మనకు తెలియక చాలా స్థానాలలో నుండి చాలా పరిస్థితుల్లో నుండి రావచ్చు. అయినా కూడా కృపగల దేవుడు సత్యమును మనకి అనుగ్రహించి సత్యములోనికి మనల్ని ఆహ్వానించినప్పుడు మన పాత స్థితినంతా కూడా దేవుడు తీసేశాడు. ఇంకా మనం దేని నుండి అయితే బయటకు వచ్చామో వాటి వైపు ఇంకా ఎన్నడూ మనం చూడకూడదండి. ఎన్నడూ వాటి వైపు మనం చూడకూడదు. ఇంకా ప్రవక్త అంటున్నాడు, మోషేను గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాడు, చూడండి, నేను మొత్తం ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే సమయం సరిపోదు. అందుకని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ దయచేసి గమనిస్తే, ఈ గొప్ప నాయకుడైన మోషేను గురించి మనం చూస్తే, అక్కడ ఆ బండతో అక్కడ మెరీబా జలాల దగ్గర, లేకపోతే అక్కడ శోధన కాలంలో ప్రజలు నీళ్ళ కోసం ఏడ్చినప్పుడు అక్కడ దేవుడు చెప్పాడు, ఆ బండతో మాట్లాడు అని మోషేతో చెప్పాడు. కానీ మోషే ఏమన్నాడు? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అన్నాడు. అతడు ఆ బండను కొట్టాడు, నీళ్లు రాలేదు. అతడు మరలా దాన్ని కొట్టాడు. ఇది ఎందుకు సాదృశ్యము? యేసుక్రీస్తు ఒక్కమారే ఆ శిలువ మీద మరణించవలసి ఉన్నది. ఆ బండ క్రీస్తే. ఆయన తలరాయిగా ఉండాలి. ఆయన ఒక్కసారి మాత్రమే కొట్టబడాలి. అయితే ఇక్కడ 2 మార్లు కొట్టుట మోషే విషయంలో ఒక గొప్ప పొరపాటుగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను ద్రోహులారా అని పిలుచుట కూడా నేరముగా ఎంచబడిందండి. దయచేసి గమనించారా? కాబట్టి మోషే తన దగ్గర కొంచెం అధికారం, ప్రవక్త అన్నాడు, అధికారం గలదనే దానిని, కొంచెం శక్తి గలదనే దానిని చూపించుకొనుటకు అతడు ఆశించాను. కాబట్టి అతడు, నేను ఈ బండ నుండి మీకు నీళ్లు రప్పించేదను అని అన్నాడు. అందుకొరకు దేవుడు అతడిని చంపివేసి ఉండేవాడు. దేవుడు అతడిని వేరుపరచి ఉండవలసినది. దేవుని యొక్క నియమమును సరిగ్గా అతడు బ్రద్దలు చేశాడు. ఎందుకనగా క్రీస్తు బలహీనమైన వాడు లేదంటే క్రీస్తు బలహీనుడైన వాడుగా అతడు మరి 2 మార్లు కొట్టబడినట్లుగా అతడు అక్కడ చూపించాడు. ఎందుకంటే క్రీస్తు ఒక్కసారే కొట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అక్కడ జరిగినటువంటి పొరపాటును బట్టి మనము మోషే గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మోషేని చాలామంది ఆ దినాలలో ప్రవక్తతో అన్నారంట, దేవుని కోసం ఎంతో సేవ చేశాడు మోషే, దేవుడు మోషేకి అన్యాయం చేశాడు. కరెక్ట్గా 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ హెబ్రీయులతో ఎంతో కష్టపడిన తర్వాత దేవుడు ఎందుకని ఆయన ఎడబాశాడు అని, ఆ దేశంలో ఎందుకని అంత కష్టపడిన వారిని కానానుకు పంపలేదు అని ప్రవక్తతో ఎవరు అన్నారంట. ప్రవక్త అన్నాడు, అది ఒక బుద్ధిహీనత. ఎందుకంటే ఆయన తన ప్రవక్తను ఎడబాయలేదు. గ్లోరీ, దేవునికి స్తుతి కలుగునుగాక.
అతడు వాగ్దాన దేశమునకు వెళ్ళాడు. 700 సంవత్సరముల తరువాత ఆ రూపాంతర కొండ మీద ఏలియాతో ఆమెన్ 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 మరి ఏలియాతో కలిసి మోషే అక్కడ నిలబడి ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబులు ఆ రూపాంతర కొండ మీద అక్కడ కనిపించారు. ప్రవక్త అన్నాడు, అతడు మరణించలేదు, అక్కడ అతడు సజీవంగా ఉన్నాడు. అతడు పునరుద్ధానానికి గుర్తుగా అక్కడ కనబడుతున్నాడు. అదే పాలస్తీనాలో అతడు ఉన్నాడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు తన పిల్లలను పోగొట్టుకోడండి. తనకు పరిచర్య చేసిన వారిని అర్ధాంతరంగా దేవుడు విడిచిపెట్టడు. మానవులలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని తప్పిదాలు ఉంటాయి, కొన్ని ఎగుడు లేకపోతే కొన్ని ఒడుదుడుకులు ఉంటాయి. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే అతడు చనిపోవటానికి ముందుగా ఆ నెబో శిఖరాన్ని ఎక్కి అన్నిటినీ దేవుడు చూపించాడండి, సమస్తమును చూపించాడు. ఆ తర్వాత అతడు సంపూర్ణంగా ఆ పాలస్తీనా దేశంలో ప్రభుతో కూడా ప్రత్యక్షమవటం మనం చూసాం. కాబట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము పొరపాటులను ఎత్తలేదు, మోషే పొరపాట్లను ఎత్తలేదు. వారిని తన ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడని దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో, తన పిల్లల ఎడల ఎంత కృప చూపే దేవుడో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దావీదును గురించి కూడా ప్రవక్త మాట్లాడుతున్నాడు, అది కూడా నేను చెప్పేస్తాను. పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే దావీదును గురించి మనం చూస్తే ఆ గొప్ప యుద్ధవీరుడు, దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు, గొప్ప యోధుడు, దేవుని కొరకు ఎన్నో యుద్ధాలను చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. అంత గొప్ప యోధుడైనటువంటి దావీదు ఒకానొక దినమున యుద్ధము జరుగుచున్న వేళ, ఒక వసంతకాలమున అక్కడ ఆ మేడ మీద అతడు తిరుగుచూ ఉన్నప్పుడు, రిలాక్స్గా ఉన్నప్పుడు చూడరాని ఒక దృశ్యాన్ని అతడు చూశాడు. ఒక హిత్తీయుడైనటువంటి ఉరియా యొక్క భార్యను, ఆ బత్షెబాను చూసి మోహించాడు. అప్పటికే అతడికి 500 మంది భార్యలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంత ఎక్కువగా దేవుడు దావీదును ప్రేమించాడు. ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే అక్కడ ఇంత గొప్పవాడైనటువంటి దావీదు అక్కడ చిన్న పొరపాటులో పడిపోయాడు. ఎప్పుడైతే ఆ పొరపాటులో పడిపోయాడో మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఆ యొక్క స్థితిలో తాను చేసినది అతడు మరిచిపోయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా న్యాయం విషయంలో తప్పిపోయేవాడు కాదండి. ఆయన మహిమగల రాజు. కాబట్టి ఇక్కడ దావీదు పొరపాటు జరిగింది. పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి యోవాబుని పిలిచి ఆ ఉరియాను ఆ యొక్క సైన్యములో ముందు ఉంచి యుద్ధము జరిగేటప్పుడు అతడికి సహకరించవద్దు అని చెప్పినప్పుడు అతడు మరణించాడు. మరణానికి కారణం ఏంటి? ఒక పాపం వలన ఆమెకు గర్భవతి అయింది. దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. బిడ్డ జబ్బు పడింది. జబ్బు పడినా ప్రార్థించాడు. ప్రార్థించిన బిడ్డ బతకలేదు. కాబట్టి ఇక్కడ ప్రవక్త వచ్చి ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకనికి అనేకమైనటువంటి గొర్రెలు మందలు ఉన్నాయి. ఒక అల్పునికి ఒక చిన్న గొర్రె పిల్ల ఉంది.
అది తనతో పాటు ఉంది, తనతో పాటు తింటుంది, తనతో పాటు తన రెక్కల్లో డొక్కల్లో ఉంటుంది. అయితే ఒక వ్యక్తి వచ్చి అతడి దగ్గర ఉన్న ఆ గొర్రె పిల్లను బలవంతంగా తీసుకున్నట్టుగా చెప్తే అతడికి మరణశిక్ష పడాలి అని అన్నాడు. ఆ శిక్ష, ఆ దోషము, ఆ తప్పు నీదే, నువ్వే చేసావని. ప్రియులారా, అది భయంకరమైనటువంటి పాపము. అయినా కూడా దావీదు తన తప్పును దాచుకోలేదండి. తన తప్పును దాచుకోలేదు. దీని గురించి ఇంకా వివరించాలంటే సమయం లేదు. కానీ దావీదు పాపము చేసినప్పుడు దావీదు తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మరుగుపరచలేదు. ప్రవక్త చెప్పిన ప్రవక్త మాటలకు ఎదురు చెప్పలేదు. కాబట్టి తాను చేసినది తాను తెలుసుకున్నాడు. దేవుని యొద్ద కృప దొరుకుద్దని ఎదురు చూశాడు. ఆ కృపలోనికి అతడు పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ఆ కృప ఆ వ్యక్తికి దొరికిందో, ఆ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులలో తన యొక్క తప్పును అతడు ఒప్పుకున్నాడో, దేవుడు అతన్ని క్షమించాడండి. అతని పాపమును మరుపు అనేటటువంటి సముద్రములో పారవేశాడు. వాస్తవంగా అతడు మరణానికి పాత్రుడే. కానీ ఒక కృప అతన్ని ఆ మరణము నుండి దాటించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువే ఆ దావీదు పక్షముగా కృపను మరి ఇచ్చి ఉన్నాడు. వాస్తవంగా అట్టి వాడవు నీవే, ఆ మరణానికి పాత్రుడు నీవే అని ప్రవక్త చెప్తే మరణించాలి. కానీ కృప ద్వారా అతడు బ్రతికాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది జరగటానికి గల కారణం ఏంటంటే ఒక పశ్చాత్తాపపు హృదయమో. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన యొక్క పొరపాట్లను ఒప్పుకుంటే ఆయన కృపగలవాడై ఉన్నాడు. కాబట్టి దావీదును గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు అతడు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. ఆ పొరపాట్లు అతడిలో ఉండొచ్చు, కానీ ఆ పొరపాట్లను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. దాన్ని మరుపు అనేటటువంటి సముద్రంలో ఆయన పారవేశాడు. అదే కృప అర్హత లేని దావీదునకు దేవుడు ఇచ్చినది కృప అయి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. మరొకసారి దావీదు సైన్యంలో ఉన్నప్పుడు ఎటు పాలుపోని పరిస్థితి, సౌలు తరుముతూ ఉన్నాడు. పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. అయితే అతడికి ఒక ఆశ కలిగిందండి. ఆ ఆశ ఏంటంటే బెత్లెహేములో ఉన్న బావి నీరు తాగాలని. అతడిలో ఆ కోరిక ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఆ పట్టణాన్ని ముట్టడి వేస్తే 2 వ్యక్తులు వెళ్ళి ఆ లోపల బావిలో నీళ్లు చేదుకొని రావటం ఎంత సాహస కార్యం. వారు తమ ప్రాణాలకు తెగించి వెళ్ళారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఆయన మన రాజు, ఈరోజు ఆయన మన దేవుడు, ఈరోజు మనకు ఆయన ప్రభువు. ఒకరోజు ఆయన తన రాజ్యముతో రాబోతున్నాడు. 1000 ఏండ్లు ఇక్కడ ఆయన పరిపాలన చేయబోతున్నాడు. వారు నమ్మారు దావీదు ఒకరోజు రాజస్థానంలో ఉంటాడని. ఆయన పరిపాలనలో మనం అన్నీ కూడా సాధించుకుంటామని వారు నమ్మారు. అందుకని ప్రాణానికి తెగించి ఆ నీళ్లు తెచ్చారు. అయితే ఆ నీటిని దేవునికి అర్పణగా, ప్రతిష్టముగా దావీదు పారబోసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కృప ఎంతో గొప్పదండి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రభువు కోసం మనం వీరోచితముగా ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా మనము యుద్ధ రంగములో పోరాడాలి. మనకి ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని యొక్క కోరికను మనం తీర్చువారమై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటున్నాడు, నేను ఒక అయోగ్యమైనటువంటి కుటుంబంలో జన్మించాను, త్రాగుబోతు యొక్క కుమారుని నేను. కాబట్టి మా కుటుంబము ఎన్నిక లేనిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను
అనేకులకు అనేక కుటుంబాలను కట్టువానిగా స్వస్థపరచువానిగా అయోగ్యుడనైన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇది ఏమని నేను చెప్పగలను? ప్రవక్త అంటాడు, అది కృపయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నికృష్టమైన పాపిని హిమము కంటే తెల్లగా చేయగల ఆ దేవునికి నిజంగా మనము ఎంతో రుణపడి ఉన్నామో. కాబట్టి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభు ఆ కల్వరిలో ఉన్నప్పుడు ఆ సిలువ మీద ఒక దొంగ ఉన్నాడు. ముగ్గురు కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఎడమ వైపున ఉన్న దొంగ కృపను త్రోసేసి ప్రభువుని ఎగతాళి చేశాడండి. అయితే ఇది కుడివైపునున్న దొంగకు కృపను అనుగ్రహించింది. కాబట్టి నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ రక్తముతో కూడిన ఆయన ప్రభు యొక్క ముఖం చూస్తూ అతని హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. ఖచ్చితంగా నీవు మరలా అధికారంతో తిరిగి వస్తావు. మరలా నేను నీ రాజ్యములో నేను ఉండాలని కోరుచున్నాను అని ఆ కుడివైపునున్న దొంగ, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ పక్షానే ఉన్నానంటే రక్తము ఓడుచు ఉన్నది, ప్రాణము వెళ్ళిపోయే సమయం వచ్చింది. అలాంటి స్థితిలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో. ఎంత అద్భుతమైన కృప అండి అది. దీనుల ఎడల ఆయన చూపిన గొప్ప కృప ఎంత గొప్పది. ఆయన మరణములో ఉన్నా కూడా ప్రైజ్ ద లార్డ్, చనిపోయే పరిస్థితుల్లో కూడా ఆ దొంగ యొక్క విన్నపాన్ని ఆలకించి జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన యోగ్యత అయోగ్యతలను దేవుడు చూడడు. అతడు ప్రభువు కోసం బ్రతికి ఉన్న దినాలన్నిటిలో కూడా ప్రభువు కోసం ఏం చేయలేదండి. ఆఖరిలో వేడుకున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అనేక నియమాలు తన శిష్యులకి చెప్పాడు. ఇలా ఉండండి, ఇలా ఉంటే నీవు నిత్య జీవానికి వారసులు అవుతారన్నాడు. నికోదేముతో మాట్లాడాడు. కానీ ఈ సిలువ మీద ఉన్న దొంగకు కృపను ఇవ్వటానికి దేవుడు వెనుక తీయలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప కృప. చివరిలో ప్రవక్త ఒక కథ చెప్పి ముగించాడు. అది మీ ముందు చెప్పేసి నేను కూడా క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఒక పరాక్రమవంతుడైనటువంటి రాజు ఒక దేశంలో ఉన్నాడంట. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ ఒకే ఒక కుమారుణ్ణి మరొక యవనస్తుడైనటువంటి హంతకుడు అతి కిరాతకముగా చంపేశాడు. రాజు యొక్క ప్రతినిధులు ఆ దేశమంతా వేటాడి గాలించి ఆ హంతకుడిని పట్టుకొని చెరలో వేశారంట. విచారణ జరుగుతూ ఉంది. తీర్పు కూడా ఇచ్చేశారు. అతడికి మరణశిక్ష విధించారు. కారణం ఏంటంటే చాలామంది హృదయాలు చాలా బాధగా ఉన్నాయి. ఎందుకంటే వీడి కిరాతకంగా అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని తీసేశాడు. అది కూడా సామాన్యుని కాదు, ఒక రాజు, మన దేశాన్ని పాలించే రాజు కుమారుణ్ణి చంపాడు. అతడు బతుక తగదు అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక ఎలాంటి ఛాన్స్ లేదు ఆ వ్యక్తి తప్పించుకోవటానికి. కాబట్టి చెరసాల్లో వేశారు, తలుపులు వేశారు, గడియలు పెట్టారు. చాలా దీనాతి దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవ్వరు కూడా అతని మీద జాలి చూపలేదంట. కాబట్టి ఈ కాపలాదారులు అతన్ని చెరలో వేసి ఒక చుట్టుకోవటానికి ఒక గుడ్డను మాత్రమే ఇచ్చి, సరైన ఆహారం లేక నీరు లేక
కృషించిపోయినటువంటి స్థితిలోనికి ఆ నేరస్తుడు వెళ్ళిపోయాడు. విచారణ చేయువారు అతడిని తీసుకొని వచ్చారు. అతడు నేరస్తుడని కనుగొన్నారు. నేరస్తునిగా నిరూపించబడ్డాడు. మరణదండన అతని కొరకు వేయబడింది. కాబట్టి అలాంటి స్థితిలో అతడు మరణానికి సిద్ధమవుచూ ఉన్నప్పుడు అతడు అంటున్నాడు, నేను నేరస్తుడనే, నేను చేసిన దానికి నేను చింతిస్తున్నానని అతడు ఏడుస్తున్నాడంట. దానిని నేను అసలు చేసి ఉండకూడదు, కానీ ఆ ఉద్రేకంలో నేను ఎందుకు చేశానో నాకు అర్థం కాలేదు. తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు క్షణికావేశంతో, నేను ఒక రకంగా చెప్పాలంటే అది చెయ్యాలనే భావంతో కూడా కాదు, ఆ క్షణంలో నాకేమైందో తెలియదు, నేను అది చేశాను అన్నాడంట. ఒకరోజు అతడు ఉండే ఆ చెరసాల యొద్దకు అతన్ని చూడటానికి రాజు వెళ్ళాడు. అతడితో చెప్పుటకు, అతడితో మాట్లాడి, మరియు తనకున్న ఒకే ఒక్క కుమారుడుకు తన సొంత కుమారుణ్ణి అతడు చంపిన దానిని గురించి అడుగుటకు వెళ్ళాడు. అతడు నా కుమారుని చంపెను, అతడితో నేను మాట్లాడటానికి వెళ్తున్నానని చెప్పి అతడు అక్కడికి వెళ్ళాడంట. రాజు ఆ యొక్క స్థానంలోనికి, లేకపోతే ఆ చెరలో ఉన్నవాని దగ్గరికి వెళ్ళి అతన్ని చూస్తే అతడి చర్మము ఎంతో క్షీణించిపోయి ఆ ఎముకలతో అంటుకున్నట్టుగా ఉంది. ఏడుస్తూ ముడతలతో నిండిన ముఖముతో, దవడ ఎముకలకు ఆ చర్మం అతుక్కుపోయి కళ్ళు గుంతలు పడి కళ్ళ నిండా ఎక్కడ లేని ఆ నీరు తెచ్చుకొని అతడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. రాజు లేచి నిలబడు అని రాజు చెప్పాడు. రాజు ఆ హంతకుడి దగ్గరికి వెళ్ళి అతడినే చూస్తూ, నా కుమారుడు నీకు ఏం చేశాడని చంపావు? నా కుమారుడు నీకు ఏ హాని చేశాడు? వాడి అయిన ఒక ఈటతో అతన్ని పొడిచి నువ్వు చంపావు అని అడిగినప్పుడు, ఏమీ లేదయ్యా నా రాజా, నా ప్రభువా, ఏమీ లేదు, అది నా స్వకీయ దుర్మార్గత, అసూయ వలనే ఒకవేళ చంపాను. అయితే ఈ నేరము చేసినందుకు నేను అర్హుడను, మరణానికి నేను అర్హుడను, ఇంకంతకు తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను మరణానికి పాత్రుడను అన్నాడంట. ఆ రాజు వెంటనే తిరిగి గంభీరముగా ఇంటికి వెళ్ళి ఆ బల్ల యొద్దకు వెళ్ళి నమోదు చేయబడిన పుస్తకములో నుండి అతన్ని గూర్చినటువంటి ఆ నేరాన్ని చింపి మరుపు అనేటటువంటి సముద్రములో విసిరివేయమన్నట్టుగా ఆ పేజీ చింపేసి అతడి నేరాలన్నీ కూడా తీసేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కొద్దిసేపు తర్వాత తలుపు యొద్దకు ఒక గొప్ప పెద్ద వాహనము వచ్చి ఆగినది. ఒక తివాసి చెరసాలకు వెలుపల వేయబడినది. రాజు ఆ గొప్ప పెద్ద వాహనము దగ్గర నిలబడి ఉండి, నా కుమారుడా, నీవు రా, నాతో కూడా రాజగృహానికి రా అని రాజు చెప్పాడు. రాజు వస్త్రాలు ఆ వ్యక్తికి తొడిగాడు. అతని చుట్టూ ఆ యొక్క తన చేతులు వేశాడు. ఇక మీదట నీవు నా కుమారుడివే, నీవు దేనికి భయపడవలసిన పని లేదు, నీవు నా కుమారుడవు. అది నా మనస్ఫూర్తిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజు ఎప్పుడైతే ఆ గొప్ప కార్యం చేశాడో ఇక ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడండి. ఈరోజు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనం చేసిన నేరముల కొరకు మన ప్రభువైన రాజకుమారుడైన క్రీస్తు చనిపోయాడు. మన ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. పిల్లరా, ఒకసారి మీరు ఆలోచన చేశారా? అయినా కూడా ఆయన క్షమించి నా కుమారునితో కూడా, లేక నాతో కూడా నా రాజ్యంలో కూర్చుండనిస్తానని ఆ కుమారుని మన యొద్దకు పంపించాడు. కుమారుని ఆత్మను మనకిచ్చాడు. నేరస్తులము మనము, తప్పు చేసిన వారము మనము, పొరపాటు చేసిన వారము మనము, అయినను ఆయన కృప చూపాడే. దయచేసి నమ్మి బాప్తిజమము పొందినవాడు రక్షించబడతాడు. కృపా వర్తమానాన్ని దేవుడు మరలా మన యొద్దకు పంపాడు. ప్రియులారా, ఈరోజు ఈ కృపా వర్తమానాన్ని, ఈ గడియ వర్తమానాన్ని త్రోసివేయవద్దని నేను
నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని త్రోసిపుచ్చుకోవద్దు. ఇదే అనుకూల సమయం. దేవుడు నిన్ను పిలిచిన సమయం. కేవలం వ్యాధులు స్వస్థపడుట కాదు, బలహీనతలు పోవటం మాత్రమే కాదు. ఈరోజు గొప్ప కృప ఏంటో తెలుసా? నీ ఆత్మకు ఆయన రక్షణ ఇచ్చేయడం. ఆయన సింహాసనములో కూర్చుండబెట్టుకుంటానంటున్నాడు. నీకు తిరిగి రాజు స్థానాన్ని ఇస్తున్నాడు. మళ్ళా ఆదాము ఏలేటటువంటి పరిస్థితిని కోల్పోతే మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఏలికలనుగా ఆయన చేస్తున్నాడు. ఒక అధికారులనుగా చేస్తున్నాడు. రాజులైన యాజక సమూహములో మనల్ని ఉంచుతున్నాడు. ఎంత గొప్ప కృప, ఎంత అద్భుతమైన కృప. ఇప్పుడే ఇదే సమయంలో ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఇంకా నీకు దూరంగా ఉన్నానయ్యా, నేను ఇంకా నీకు నాయనా ప్రియమైన వానిగా ఉండలేకపోతున్నానయ్యా, నాలో అనేక నేరాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి ప్రభువా, నువ్వు నిశ్చితంగా చూస్తే నీ ఎదుట నేను నిలవలేనయ్యా. ఇదే క్షణంలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా నన్ను క్షమించని మనము అడగగలమా? ఇదే అనుకూల సమయము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు, మన నేరములను ఎంచని దేవుడు, మన తప్పిదములను చూడని దేవుడు, మన మంచి కార్యాలు తప్ప చెడు కార్యాలను లెక్క పెట్టని మంచి దేవుడు. ఇక వాటికి స్వస్తి చెప్పి, చెడు కార్యాలకు స్వస్తి చెప్పి, లోక వ్యవహారాలకు స్వస్తి చెప్పి ప్రభు యొద్దకు పరిగిడి వద్దాం. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఇదిగో ఈ వర్తమానము ఎందరి యొద్దకైతే వెళ్తుందో నాయనా, ఆనాటి నుండి ఈనాటి వరకు మమ్మల్ని కాపాడినది, రక్షించినది ఈ కృపా వర్తమానమే. ప్రభా, ఈ వర్తమానము నీ బిడల యొద్దకు వెళ్ళుచుండగా వారి హృదయాలు నీకు సమర్పించి నాయనా, నీకు లోబడి నీ కృపకు పాత్రులయ్యే కృప దయచేయి. నీ ర్యాప్చర్లోనైనా ఆ రాకడలో కొనిపోబడుటకు తగిన కృపను మాకు దయచేయి నాయనా. దేవా, మమ్మల్ని విడిచిపెట్టవద్దు నాయనా, మమ్మల్ని చెయ్యి విడవద్దు నాయన, మమ్మల్ని గట్టిగా పట్టుకో ప్రభువా. నీ కృపతో బలముగా నాయనా మమ్మల్ని నిలబెట్టమని సహాయం చేయమని ఈ వాక్యము నాయన వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ దీవెన దయచేయమని, మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. God bless you. God bless you all.